కంగ్రాచులేషన్స్ రోనక్ గారు. థ్యాంక్ యూ సో మంచి సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రివైండ్ ఎలా అనిపిస్తుంది? డెఫినెట్లీ ఒక మంచి ఫీలింగ్. ఇట్లాంటి కాన్సెప్ట్ యూజువల్గా చేయాలంటే ఒక పెద్ద బడ్జెట్ ఉండి పెద్ద టెక్నీషియన్లు ఉండి ఒక హంగామా ఉంటుంది. కానీ ఇంత మంచి కాన్సెప్ట్ని ఒక బిలీవబుల్గా చాలా న్యాచురల్గా మంచి రియలిస్టిక్ సిచ్యువేషన్స్లో తీసినాం. సో చాలా హ్యాపీగా ఉంది. నేను చెప్పినట్టే ఒక ఫుల్ మిల్స్ ఇన్న ఫీలింగ్ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ అన్ యాక్టర్. సో అయితే 18th మంచి ఫుల్ మీల్స్ 100%. మెయిన్గా సినిమాలో ఇప్పుడు ఉన్న కాంటెంట్స్ చూస్తుంటే జనాలందరూ కూడా ఒక లాజిక్ని ఎత్తుకుతూ ఉంటారు, ఒక ఏమంటారు ఒక ప్యాటర్న్ ఎత్తుకుతూ ఉంటారు, దీనికి కనెక్షన్లు ఎత్తుకుతూ ఉంటారు కదా. వాళ్ళందరికీ కూడా మంచి ఒక బ్రెయిన్ ఫుడ్, మెదడుకు మేత అంటారు కదా, అట్లుంటుంది సినిమా. సో మరి మీ సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇక ముఖ్యంగా చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారితో మీకు మంచి ర్యాపో ఉంది, ఎందుకంటే ఆయనతో సినిమా చేశారు. సో ఈరోజు నిజంగా చింతించాల్సిన విషయం, వాళ్ళ డాటర్ 38 years ఆవిడ హార్ట్ అటాక్తో చనిపోవడం అనేది ఇట్స్ వెరీ తీరని లోటు. సో ఏంటి ఆయనతో మీకున్నటువంటి అనుబంధం ఏంటి, దీని మీద ఎలా స్పందిస్తారు? రీసెంట్గా నేను రాజేంద్ర ప్రసాద్ గారు ఒక సినిమాకి కలిసి వర్క్ చేసాము. చాలా ఆయన వాళ్ళ పిల్లలతో చాలా అటాచ్డ్ అన్న ఫీలింగ్ నీ విషయం మాత్రం వాస్తవం. చాలా మాట్లాడుంటారు ఆయన ఈవెంట్స్లో కూడా. సో మెయిన్లీ వాళ్ళ డాటర్ గురించి చాలా మాట్లాడేవారు. ఐ డోంట్ నో, అంటే ఈరోజు పొద్దున్న లేవంగానే ఇట్ వాజ్ అ వెరీ డిస్టర్బింగ్ థింగ్ టు హియర్. ఇంకేం చేస్తాం, ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. యా, సో అండ్ షీఈస్ యంగ్ ఆల్సో, 38 ఏళ్ళే అంట. ఐ రియలీ వాంట్ వాళ్ళ ఫ్యామిలీకి మంచి ధైర్యంతో ఉండాలి కొంచెం. అండ్ ఐ కెన్ జస్ట్ సే మై డీప్ కండోలెన్సెస్ టు దేర్ ఫ్యామిలీ, అంతే. ఆయన నాకు రాజేంద్ర ప్రసాద్ గారు కలిసినప్పుడు ఒక షూటింగ్ ప్రాసెస్లో ఒక 5-6 days తర్వాత ఇంటరాక్షన్ జరిగింది బాగా. అప్పుడు ఆయనకు చెప్పాను నేను ఆయన ఎంతగా లైక్ చేస్తా అని. చిన్నప్పుడు నాకు ఈ మాయలోడు, రాజేంద్రుడు, గజేంద్రుడు, ఆహనా పెళ్ళంట, ఈ సినిమా సీన్లు ఇప్పటికీ నేను మార్నింగ్ చూస్తూ ఉంటా. సో I take him as a big inspiration. So I really like him as a person as well. షూటింగ్ చేస్తున్నప్పుడు క్రమంలో కూడా ఆయన ఐడియాలజీ బాగా నచ్చేది నాకు. ఒక యాక్టర్కి ఉండాల్సిన వర్సటైల్ క్యారెక్టర్స్ చేయడానికి కావాల్సిన మైండ్ సెట్ ఏదైతే ఆయనలో ఉందో, ఐ రియలీ అడ్మైర్ దట్. యా, సో ఐ రియలీ హ్యావ్ అ వెరీ ఒక ఏమంటారు ఒక ఫాదర్లీ ఫిగర్ నాకు ఆయన. యా, అంటే మేము చేసిన సినిమా కూడా మెయిన్లీ ఒక మామ అల్లుడి మీద. సో నాకు ఆయనకున్న సీన్స్ మేజర్గా ఉంటాయి కాబట్టి వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ షూటింగ్. యా, నో సాయి రోనక్ డిడ్ మూవీస్ లైక్ ప్రెషర్ కుక్కర్, పాప్కార్న్, ఓదెలా రైల్వే స్టేషన్. ఇప్పుడు ఇవన్నీ మీకు తెలుస్తాయి కానీ అందులో చేసింది నేనే తెలియదు. అది యాక్చువల్ ఒక కాంప్లిమెంట్ అనుకుంటా. దట్ కాకపోతే ఐ ట్రై టు పిక్ వర్సటైల్ రోల్స్, డూ ఎవ్రీథింగ్ డిఫరెంట్లీ ఎవ్రీ టైమ్. సో ఐఎమ్ హ్యాపీ డూయింగ్ ఇట్. సో ఇలాంటి సినిమాలు మీరు ఎన్నో చేయాలి, పెద్ద హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.